నేను డ్రాగన్ ఫోర్స్ మాస్టర్స్ అకాడమీ అని 95లో స్టార్ట్ చేసేటప్పుడు కూడా అది అసోసియేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో నాకు ఏమీ తెలియదు. నాకు అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు నాతో దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తూ నడిపించిన మెయిన్ వ్యక్తులు అంగారాం గారు. ఆయన ఈరోజు మన మధ్య లేరు. ఆయన జ్ఞాపకార్థం ఈ జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని ఇక్కడ నేను నిర్వహించాలి. నేను ఆయన మీద ఉన్న నా ప్రేమతో నేను ఆయన పేరు మీద ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. శివరామ్ కృష్ణ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. విశాఖపట్నం ఫోర్ట్ ట్రస్ట్ సెన్సే సోమనాథ్ సెన్సే ప్లీజ్. సతీష్ బండికి తన గురువును మర్చిపోకుండా ఆయన ఫంక్షన్కి వచ్చినా రాకపోయినా ఒక్క మాట ప్రతి ఫంక్షన్లో మా గురుగారు విజయమోహన్ గారు అని చెప్పారండి. సో సతీష్కి నాకు చెప్పారు, ఇది ఒక మంచి అంటే గురు శిష్య ఎగ్జాంపుల్ అనేది మంచి ఒక శిష్యుడు మీకు సతీష్ మీకు. ఎందుకంటే మీ ముందు మాట్లాడడం వేరే, మీ వెనకాల మాట్లాడటం వేరే. మీ వెనకాల ఎప్పుడు మాట్లాడరు, ఎందుకంటే ఇది నేను విట్నెస్, అందుకే నేను చెప్తున్నాను. అండ్ ఆల్ ది అదర్ వేస్ ఈరోజు ముఖ్యంగా అంటే ఈ ఫంక్షన్ ఏంటంటే మా మిత్రుడు అంగరాము గారు ఆయన పేరు మీద చేయాలని చెప్పి సతీష్ చెప్పారు. సో అంగరాము గురించి నేను మాట్లాడాలండి. నేను అన్ని ఫంక్షన్స్కి వెళ్తుంటాను, నాకు చాలామంది వస్తారు, కలుస్తారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత బై అయిపోయింది వెళ్ళిపోయింది. బట్ అంగరామ గారు నాకు ఫస్ట్ పరిచయం, మరి ఆయనకి నా మీద ఎందుకు అంత ప్రేమ అని తెలీదు. ఆయన మా వెనకాలే ఉండేవారు. అంటే గవర్నమెంట్ 2 days 3 days అయినా సరే నాకు ఫోన్లో ఏం కావాలి సార్ అన్నీ ఓకేనా, అన్ని విషయాలు నేను చూసుకుంటా అని చెప్పేసి. అంటే సతీష్ నేను చేస్తాను చెప్పినా కూడా ఆయన లేదు, నేను సుమన్ గారి విషయాలు నేను చూసుకుంటా అని చెప్పేసి కారు కానీ హోటల్ కానీ ఎనీథింగ్ ఈ వాజ్ grand inauguration in the memory of Sri Angaramu, Dragon Force Masters Academy. Here we can stand up. Here we can go with the సార్ కొంచెం జరగదు. మీరు ఎటు వచ్చాను. అందరికీ నమస్కారం అండి. వైజాగ్ పేరు మీద, వైజాగ్ నేమ్ ఫేమ్, వైజాగ్ పేరు మీద మనం కరాటే ఒక ఛాంపియన్షిప్ని లాస్ట్ 3 years నుంచి మనం రన్ చేస్తుంది. 3rd time నేషనల్ లెవెల్లో వైజాగ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ని మనం చేయటం. సో ఈసారి ఈ ఛాంపియన్షిప్ ఏంటంటే మా డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గారు ఇటీవలే కాలం చేశారు. వారి పేరు మీద ఈ యొక్క ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నాము. దీనికి సుమారుగా 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, రేపు చాలా ఈవెంట్స్ అవుతాయండి. ఈ రోజు అంతా కూడా బిలో 14 years అన్ని కూడా ఈవెంట్స్ ఈరోజు ఖాతా కుంటి నిర్వహించడం జరుగుతుంది. టోటల్ 1500 మెంబర్స్ ఈ యొక్క ఛాంపియన్షిప్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అలాగే ముఖ్య అతిథిగా ఇప్పుడే మన సుమన్ సార్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ, మాస్టర్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
మరి ఈరోజు వైజాగ్ ఓపెన్ 3 అనే ఛాంపియన్షిప్ చేయడం, అది కూడా అంగారాం గారు కాలం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఆయనకి ప్రోగ్రామ్ డెడికేట్ చేద్దామని మిత్రులు సతీష్ గారు, పెద్దలు సుమన్ గారు అందరూ డిసైడ్ చేసుకొని ఆయన పేరు మీద టోర్నమెంట్ చేయడం. ఎందుకంటే ఆయన 15 ఏళ్ళుగా ఈ ఫ్రెటర్నిటీ అందరితో క్లోజ్గా ఉంటా ఎన్నో ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసి ఈ కరాటే అనే స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్లారు. మరి అలాంటి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా ఒక మంచి కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి సతీష్ గారు చెప్పినట్టు టెక్నికల్గా సుమారు 1500 మంది 19 స్టేట్స్ నుంచి రావడం జరిగింది. విశాఖపట్నం అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ. అందులో ముఖ్యంగా కరాటీలో ఎప్పుడూ విశాఖపట్నంకి తన స్థానం ఉంది ఇండియాలో. అలాంటిది విశాఖపట్నం పేరు మీదే ఒక ఛాంపియన్షిప్ నడపాలి అని ఆ ఛాంపియన్షిప్ 3rd ఎడిషన్ నడవడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు కార్యక్రమం ఎవరిదన్నా ఏ అసోసియేషన్ దన్నా సుమన్ గారు ముందుంటారు కేవలం స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని. మరి సుమన్ గారు కూడా బిజీ షెడ్యూల్ నుంచి వచ్చి టైం తీసుకొని 2-3 డేస్ ఇక్కడే స్పెండ్ చేసి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. సో మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఎస్పెషల్లీ విశాఖపట్నంలో నా ఇన్వాల్వ్మెంట్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ 20 years నుంచి రకరకమైన టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఏషియన్, ఇంటర్నేషనల్, స్టేట్, నేషనల్ అన్నిటికీ నేను వస్తుంటాను. కేవలం ఎంకరేజ్ చేయాలి అందరినీ. ఎస్పెషల్లీ నేషనల్ జరిగేటప్పుడు నేను ఎక్కువగా ఎందుకు వస్తానంటే వేరే స్టేట్స్ నుంచి వస్తారు. సో వేరే స్టేట్స్ వాళ్ళు మన స్టేట్తో వాళ్ళు ఏంటంటే స్నేహితుగా ఉండాలి, పరిచయం ఉండాలి. రేపు ఫ్యూచర్లో ఒకరొకరికి ఏదైనా యూజ్ అవుతారు ఒకటి. రెండవది అక్కడ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ కోచింగ్ మనది కంపారిజన్ వచ్చి చేసుకొని మనం బెటర్మెంట్ చేయాలి. ఇట్లా మాస్టర్స్ని కలవడం, లేటెస్ట్ వాళ్ళని కలవడం, కొంచెం చేంజెస్ జరుగుతుంటాయి. సో అట్లా నేను వస్తుంటాను. బట్ సతీష్ ఏంటంటే ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ విషయంలో చాలా అంటే నెక్స్ట్ స్టెప్ కాదు, ఆయన చాలా లెవెల్కి అంటే జపాన్లో ఒక ట్రిప్ ప్లానింగ్లో ఉంది. సో రీసెంట్గా కూడా చాలామంది ఫారినర్స్ని తీసుకురావడం ఇక్కడ టోర్నమెంట్. అంటే ఫారినర్స్ ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ వేరే, వాళ్ళ స్టాండర్డ్ వేరే. సో అది మన వాళ్ళు చూసుకోవాలి, చూసి నేర్చుకోవాలని చెప్పి ఆ విధంగా. తర్వాత ఎప్పుడు దీని ప్రమోషన్, మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ అందరికీ జరగాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఈ పర్టికులర్ 3వ టోర్నమెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ నేషనల్ ఓపెన్. కానీ ఇది మెయిన్గా ఏంటంటే మన అంగరాము గారు. సో అంగరాము గారు నాకు ఈ కరాటే ముఖ్యంగా సతీష్ ద్వారా నాకు పరిచయం. అంతకుముందు ఏంటంటే జస్ట్ హలో ఉండేవారు. బట్ సతీష్ టోర్నమెంట్లో నాకు బాగా క్లోజ్ అయ్యి నాకు ఒక మంచి మిత్రుడు అని చెప్పాలా, ఒక బ్రదర్ అని చెప్పాలా, ఏ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే. ఎందుకంటే నేను నాకు కూడా చెప్పాను, నేను వైజాగ్ దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోయి డ్రాప్ చేసే వరకు నాతో పాటే ఉండేవారు. అలాగే నాకు ఏది కావాలి, ఏం కావాలి, నేను ఫోన్ చేసి అంగరాము నాకు కొంచెం ఇది కావాలంటే వెంటనే ఆయన పనులన్నీ మానేసి పాపం వెళ్ళి చేసేవారు. చాలా నేనంటే ఆయనకి చాలా అభిమానం, చాలా ఇష్టం. సో అలాగే సతీష్ విషయంలో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్కి, టోర్నమెంట్స్కి స్పాన్సర్ చేయడం ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారు, చాలా డెడికేట్ చేశారు. ప్లస్ మాతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఆయన టైం అవన్నీ చూసుకోకుండా చేశారు. ఆయన మీకు తెలుసు రీసెంట్గా ఆయన పోయారు. సో ఆయన పేరున ఈ టోర్నమెంట్ పెట్టాలి అని చెప్పి సతీష్ డిసైడ్ చేసి ఈరోజు ఈ జరపడం జరిగింది. సో జనరల్గా ఇందాక కూడా చెప్పాను, ఈరోజు ఎలా అయిందంటే ప్రపంచంలో ఏంటంటే పని అయిన తర్వాత అందరూ మర్చిపోతారు, ఎవరు ఫోన్ చేయరు, ఎవరు మాట్లాడరు. మళ్ళీ పని వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ చేయడం కానీ, నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను, ఫోన్ మీకు లైన్ దొరకలేదు, లేకపోతే ఇలాంటివన్నీ ఏదో కబుర్లు చెప్తారు. బట్ అలా కాకుండా స్పెషల్గా ఆయనకి చెయ్యాలి, అది ఆయన పేరు మీద ఉండాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకొని అంటే ఒక శిష్యుడిలాగా ఆయన చేయడం చాలా నిజంగా నాకు చాలా ఆయన ఎట్లా చెప్పాలో తెలియదు. ఇది ఒక మంచి విషయం. అలాగే ఈరోజు స్పెషల్ గెస్ట్గా విజయమోహన్ గారు, ఆయన గురు, సతీష్ గురు. ఆయన ఎప్పుడు సతీష్ ఆయన గురించి చెప్తుంటారు ఆయన లేనప్పుడు. ఈరోజు అంటే ఆయన విజయమోహన్ గారు కూడా చాలా బిజీ పర్సన్ మీకు తెలుసు. ఈరోజు ఆయన రావడం, నేను ఫస్ట్ టైం కలవడం, తర్వాత టోటల్గా సతీష్ లైఫ్, మార్షల్ ఆర్ట్ లైఫ్లో ఏంటంటే ఆయన టోటల్ బ్యాకింగ్ ఉండడం, టోటల్గా అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎప్పుడు ఆయన ఉండడం. సో ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు కూడా మాట్లాడడం అది చాలా గ్రేట్. వాళ్ళ ముందు కనపడితే మాట్లాడడం, అది ఇది చెప్పడం కాదు కదా. సో అట్లా ఆయన కూడా ఈరోజు రావడం చాలా మాకు ఈ ఫంక్షన్కి మిగతా వాళ్ళందరూ అందరూ రెగ్యులర్గా వస్తున్న వాళ్ళే. సో ఓవరాల్గా ఇవాళ రేపు ఈ టోర్నమెంట్ ఉంది. రేపు జగ్జిత్ సింగ్ చెప్పేసి ఆయన ఫ్రమ్ నేపాల్ ఆయన వస్తున్నారు.
నాకు అవార్డు ఇవ్వడానికి రేపు ఆయన వస్తున్నారు. సో రేపు ఆ కార్యక్రమం ఉంటుంది. అండ్ ఈరోజు నాకు కింగ్ ఆఫ్ ఇండియన్ కరాటే అనే ఒక బిరుదు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మార్షల్ ఆర్ట్ అంటే నాకు చాలా ప్యాషన్. నాకు ఈరోజు నా క్యారెక్టర్ కానీ, నా లైఫ్ కానీ, జీవితంలో ఎన్నో విషయాలు నేను సాధించానంటే అది మార్షల్ ఆర్ట్ వల్ల. ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే మనం ఇది చేయగలుగుతామా, ట్యాకిల్ చేయగలుగుతామా అన్నప్పుడు నా మార్షల్ ఆర్ట్ బ్యాక్గ్రౌండే. అంటే ఇందాక చూపించిన చాలా చిన్న క్లిప్పింగ్ మార్షల్ ఆర్ట్స్ గురించి, ఎక్కువ సినిమా క్లిప్పింగే ఉంది దాంట్లో. సో మార్షల్ ఆర్ట్లో నాకేంటంటే నాకు వేరే వేరే మాస్టర్స్తో నేను చేయడం జరిగింది, ఇందాక కూడా చూపించారు. సో అందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, మనకి క్యారెక్టర్ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి. సో మెయిన్ ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే కరాటే నేర్చుకుంటున్నారు, ఓకే బాగానే ఉంది, కానీ కరాటే వెనకాల క్యారెక్టర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది. మన లైఫ్లో ఎలా ఉండాలి. తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండరు, తర్వాత ఏంటి ఎట్లా. కొందరు పాపం దురదృష్టం ఏంటంటే చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోతారు. ఎవరు గైడెన్స్ చేస్తారు వాళ్ళకి? ఎవరో ఒకరు గురువు లాంటి వాళ్ళు ఉంటారు, లేదా ఉండకపోవచ్చు. సో లైఫ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటారు, వెరీ ఇంపార్టెంట్. బట్ ఎడ్యుకేషన్ ఒకటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం కుదరదు. క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకపోయినా క్యారెక్టర్ ఉంటే చాలా విషయాలు మనం సాధించవచ్చు. మాట్లాడిన విధానం, మనం బిహేవ్ చేసేది, మాట్లాడేది, పెద్దవాళ్ళని చూసుకోవచ్చు. సో అన్నీ ఈ మార్షల్ ఆర్ట్ ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు పేరెంట్స్ ఎంతోమంది చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి వదిలేరు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మహిళలను కూడా ఎంతోమంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. సో నా దృష్టిలో చాలామంది తెలుసుకున్నారు మార్షల్ ఆర్ట్ ఎందుకు కావాలి, ఏంటి అవసరం అని. సో అందరూ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. స్పోర్ట్స్, హాబీస్, డాన్స్ ఇవన్నీ కావాలి, కానీ ఎక్కడైనా ఒక ఇబ్బంది వస్తే నేను డాన్సరు, నేను వచ్చి నేను ఈ గేమ్ ఆడతానంటే వదులుతాడా? లేదు. వాడు వచ్చిన పని ఏంటో వాడు చూస్తాడు. సో ఆ సమయంలో వాడిని మనం తిరిగి కొట్టకపోయినా మనం డిఫెన్స్ చేస్తే అబ్బో వీడికి ఏదో తెలుసు, సో వీళ్ళతో టైం వేస్ట్ ఎందుకు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ చెప్పి జనాలు వచ్చే ముందు వెళ్ళిపోతే పారిపోతాం. సో మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అప్పుడు పోలీసుకు ఫోన్ చేయడం, అప్పుడు మినిస్టర్కి ఫోన్ చేయడం, అప్పుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం ఇవన్నీ జరిగే పని కాదు. ఏ టైంలో ఏది వచ్చినా వెంటనే నిలబడి మనం కాపాడగలిగే, మన ఫ్యామిలీ ఉంటే మన ఫ్యామిలీని ఎవరైనా అటాక్ చేస్తే వెంటనే మనం ఇచ్చేసి భయపడిపోయి ఫ్యామిలీని అక్కడ ఏదో వదిలేసి, అయితే ఫ్యామిలీకి ఏదైనా అటాక్ జరిగినా మనం నుంచొని చూడడం కాదు. వెంటనే స్పాంటేనియస్గా మనం ఉండాలి. కాబట్టి ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ ప్రోగ్రామ్స్కి వస్తుంటాం. సో వన్స్ అగైన్ నార్త్ నుంచి రాజేష్ అగర్వాల్ గారు చాలా సీనియర్ లీడర్ కూర్చున్నారు ఇందాకైనా, ఆయన చాలామంది ఉన్నారు. సో అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ సతీష్ గారికి అండ్ ఆల్సో రఘు గారికి. రఘు ఈజ్ అ వెరీ బిజీ పర్సన్. అయినప్పటికీ ఎప్పుడు సతీష్ టోర్నమెంట్ కానీ వేరే టోర్నమెంట్స్ కూడా ఆయన వస్తుంటారు. ఆయన సైడ్ నుంచి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.